ప్రీవియస్ జనరేషన్ 13 ఆర్ 14 ఇయర్స్‌లో మెచ్యూర్ అయ్యేవారు అమ్మాయిలు. ఇప్పుడు జస్ట్ 9 దాటుతున్నారేమో అంతే. 11 ఇయర్స్ మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే ఎర్లీగా అవుతున్నారు. వివాహాలు లేట్‌గా అవుతున్నాయి. ఈ ప్రాసెస్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఒకటి, వాళ్ళు ఎర్లీ మెనార్కీ అంటే ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అవుతే జనరల్ వాళ్ళకి అవగాహన ఉండదు, హ్మ్. మెచ్యూరిటీ ఉండదు, హ్మ్. హైజీన్ పట్ల ఇన్ఫర్మేషన్ ఉండదు. హ్మ్. అండ్ ప్రపంచం వాళ్ళ చుట్టూ చాలా డిఫరెంట్. ఇట్స్ అవును. ఫాస్ట్ మూవింగ్ వరల్డ్. హ్మ్. వాళ్ళకి వాళ్ళ సేఫ్ జోన్, అన్సేఫ్ జోన్స్ అని తెలియని ఏజ్లో వాళ్ళు ఉంటారు. అయిపోతున్నారు. హ్మ్. సో దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఇన్యాక్టివిటీ, లైఫ్ స్టైల్, ఒబేసిటీ, హై ఈస్ట్రోజన్ లెవెల్స్ బికాస్ ఆఫ్ హై ఫ్యాట్, లెస్ ఫిజికల్ యాక్టివిటీ, సమ్ కెమికల్స్, ప్లాస్టిక్స్, ఇలా ఎన్నో రకాలవి కారణాలు ఉన్నాయి. హ్మ్. ఫుడ్స్, లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇట్లా. అలా మనకి ఎర్లీ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అవును. సో ఉమెన్ హ్యాస్ అ ప్రీ సెట్ ఆఫ్ ఎగ్స్. హ్మ్. 400-500 ఎగ్సే ఉంటాయి. హ్మ్. ఎవ్రీ మంత్ 1 egg, 1 egg, 1 egg అని వెళ్తూ ఉంటే, Hmm. in such cases, హ్మ్. now if they delay pregnancy, హ్మ్. so their egg count is definitely going to come down. సో ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్కి ఎగ్స్ సరిపోతాయా లేదా, హ్మ్. ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోతే, Hmm. now if they plan pregnancy at 35, if you get your periods at 9 years and you plan pregnancy as 35, it's actually like menopause only. ఇంతకు ముందు కాలంలో లేట్గా కూడా ఎందుకు ప్రెగ్నెన్సీస్ వచ్చేవంటే, ఎవ్రీ టైమ్ యూ గెట్ ప్రెగ్నెంట్, దాట్ మీన్స్ దట్ 9 months యువర్ ఎగ్స్ ఆర్ నాట్ టచ్డ్, యువర్ ఎగ్స్ ఆర్ టు యువర్ సెల్ఫ్. Yeah, yeah. Hmm. డెలివరీ అయిన తర్వాత ఒక సంవత్సరం నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే Hmm. నీకు పీరియడ్స్ రావు ఆ టైంలో. Hmm. సో దట్ టైమ్ ఈజ్ ఆల్సో నో ఎగ్స్ Hmm. దట్ ఆర్ వేస్టెడ్. Hmm. అలా 3-4 పిల్లల్ని కంటే నీ ఎగ్స్ 40-50 వరకు కూడా ఉంటాయి కదా. అవును. నీకు మెనోపాజ్ ఎందుకు వస్తుంది? ఓకే. నీకు ఏజ్ రిలేటెడ్ హ్మ్. క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఏమన్నా కొంచెం తగ్గుతుందేమో కానీ కౌంట్ తగ్గదు. హ్మ్. సో పాతకాలంలో అందుకనే డాటర్ యూస్ టు బి ప్రెగ్నెంట్, మదర్ ఆల్సో యూస్ టు బి ప్రెగ్నెంట్, అవును. బికాస్ షీస్ బీన్ రిపీటెడ్లీ గివింగ్ బర్త్. హ్మ్. ఎవ్రీ 1.5 year 2 years షీస్ గివింగ్ బర్త్. సో ఎగ్స్ అనేవి వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవర్ లాస్టింగ్ కింద ఉన్నట్టు. ఓకే. దేవర్ పీపుల్ హూ యూస్ టు డెలివర్ ఎట్ 50 years ఆల్సో. హ్మ్. సో అలా గ్రాండ్ మల్టీపారా ఉండదు వాళ్ళకి. ఎప్పుడు అసలు ఎగ్ వేస్ట్ అయిందో లేదు, ఓన్లీ కన్సీవ్ అయ్యారు. ఎగ్ వచ్చిందంటే కన్సీవ్ అయ్యారు అట్లా. మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 1 year వరకు వాళ్ళకి మళ్ళీ పీరియడ్స్ వచ్చేవి కావు. బట్ ఇప్పుడు ఎందుకని డెలివరీ అయిన 1 monthకే వీళ్ళకి పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? ఏంటి చేంజ్? ఖచ్చితంగా చేంజ్ ఉంది. బికాస్ ఇప్పుడు డెలివరీ అయిన మదర్స్ చాలా యాంగ్షియస్, చాలా ఇంపేషెంట్. దే హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు డూ అరౌండ్ దెమ్ సెల్ఫ్ ఎక్సెప్ట్ ఫర్ ద అటెన్షన్ దట్ దే హ్యావ్ టు గివ్ టు ద బేబీ. సో డెలివరీ అయిన తర్వాత ఇఫ్ దే డెలివర్ ఇన్ ద రైట్ వే, రైట్ ఫార్మ్, రైట్ మెథడ్, మదర్కి బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటే హ్మ్. మంచిగా హ్మ్. బ్రెస్ట్ మిల్క్ అనేది వస్తుంది. మదర్కి స్ట్రెస్ రిలీఫ్ ఉంటే, రిలాక్స్డ్గా ఉంటే, హ్మ్. నో అదర్ ఆల్టర్నేటివ్ ఉంటే Hmm. మిల్క్ 100% వస్తుంది. ఓకే. దెర్ ఇస్ నో వే దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్. హ్మ్. అండ్ ఇట్స్ అన్ ఎండ్లెస్ సప్లై హ్మ్. ఫర్ ఇయర్స్. బట్ నవడేస్ వాట్ మదర్స్ ఆర్ హ్యావింగ్ ఇస్ Hmm. యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే కార్టిజాల్. Hmm. నేను చేయగలుగుతానని సెల్ఫ్ డౌట్. హ్మ్. సెల్ఫ్ డౌట్, యాంగ్జైటీ, కార్టిజాల్, నెగటివ్ హార్మోన్. Hmm. It will have negative impact on lactation initiation and ongoing feeding కూడా. ఓకే. అండ్ ఎవ్రీబడి మీరు చూడండి, డబ్బులు ఉన్నాయా లేదా అనవసరం, హ్మ్. దే వాంట్ బెడ్ ఫర్ ద బేబీ, దే వాంట్ డిఫరెంట్ క్లోత్స్ ఫర్ ద బేబీ, దే వాంట్ ఆల్ గ్యాడ్జెట్స్ ఫర్ ద బేబీ, Hmm. దే విల్ హ్యావ్ అ పర్సన్ టు కమ్ అండ్ గివ్ బాత్ టు ద బేబీ, Hmm. దే విల్ హ్యావ్ అ పర్సన్ టు క్యారీ ద బేబీ Hmm. ఆల్సో. Okay. ఈ జాపాలు గీపాలని చాలా మంది పెడతారు. Hmm. వేర్ ఇస్ ద మదర్ హ్యాండ్లింగ్ ద చైల్డ్? ఇప్పటికి కూడా కొన్ని ఏరియాస్లో 40 days, 45 days మదర్ అండ్ చైల్డ్ ఆర్ జస్ట్ లెఫ్ట్ అలోన్. దే ఆర్ Okay. నరిష్డ్,
given good nutrition, they are given their private space, and they are supposed to be taking care of their child, and that is the only thing that they do. ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు జనరేషన్కి. Yeah, and ఇప్పుడు పార్ట్నర్ కూడా కంపల్సరీ దే హ్యావ్ టు టేక్ కేర్ అన్నారు. వెరీ గుడ్, బట్ పార్ట్నర్ కెనాట్ బ్రెస్ట్ ఫీడ్ ద బేబీ, నో. అవును. సో maybe if you breastfeed the baby, the partner can burp, or taking care of the linen, taking care of the cleanliness, taking care of any other chores, your food or something, the partner can take care. If partner also is cuddling the child all the time and everything, then your touch is lost kada. అవును. The mother's touch is lost. Mother's touch loss అయినప్పుడు ఫీడింగ్ తగ్గుద్ది కదా. ఇట్స్ అ బయాలజికల్ మెకానిజం. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియట్లా. తెలిసినా కూడా నేను ఎంతసేపు ఎత్తుకోవాలి, నేను అలసిపోతున్నాను. సో వీళ్ళ డయట్ కూడా వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఇఫ్ దే ఈట్ గుడ్ ప్రోటీన్, మంచిగా హైడ్రేషన్ ఉంటే వాళ్ళకి మంచి బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, మంచి నీళ్ళు తాగితే మంచిది కాదు, నీళ్ల పాలు వస్తాయి, ఇలాంటి ఎన్నో మిత్స్ ఉన్నాయి. ఆ మిత్తుకు మంచినీళ్ళు ఇవ్వరు. నీళ్ళు ఇవ్వనప్పుడు వేడి నీళ్ళు ఇస్తారు. చాలా మందికి అలవాటు లేనప్పుడు వేడి నీళ్ళు తాగితే తక్కువ తాగుతారు. డిహైడ్రేషన్ అయితే మిల్క్ రాదు. అండ్ వీళ్ళు పుట్టడమే బ్రెడ్ ప్యాకెట్ తో పుట్టినట్టు. అసలు అది మన సంస్కృతియే కాదు. అమ్మమ్మల దగ్గర నుంచి బ్రెడ్ పెట్టాలని ట్రై చేస్తారు. నువ్వు అన్నావా? నువ్వు ఎప్పుడన్నా బ్రెడ్ తిన్నావా? కన్నప్పుడు తినలేదు కానీ మరి ఈమెకి ఎందుకు పెడుతున్నావు? బ్రెడ్ తింటే పాలు పట్టు. ఇట్స్ మైదా. ఇట్ ఈస్ నాట్ న్యూట్రిషియస్. ఇట్ ఈస్ ఓన్లీ క్యాలరీస్ అండ్ నో న్యూట్రిషన్ అట్ ఆల్. మరి అలాంటప్పుడు అంత మూఢనమ్మకాలతో వీళ్ళకి ఫీడింగ్ ఎట్లా వస్తుంది, హెల్త్ ఎట్లా ఉంటుంది, బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి? మంచి ప్రోటీన్, దాల్స్ అయినా కానీ, లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్, నట్స్, సీడ్స్, చికెన్, ఫిష్, ఎగ్, వీటిలో అంత ప్రోటీన్ ఉంటుంది. నువ్వు పన్నీర్ అయినా, టోఫు అయినా, పనసకాయ అయినా, లేకపోతే తెలగపిండి అయినా, సో ఇలా ఇట్లాంటి వాటిలో ఎన్నిట్లోనూ మంచి ప్రోటీన్ ఉంటుంది. అవన్నీ పక్క పెట్టేసేసి రైస్, ఎల్లిపాయ కారం, ఇది ఫీడింగ్ ఇస్తే, ఇది మదర్కి ఇస్తే మదర్కి ఎట్లా పాలు వస్తాయి? అండ్ ఇది కాకుండా వాళ్ళు ఏ పప్పు పెట్టరు. మరి సూచర్ ఎట్లా హీల్ అవుతుంది? ప్రోటీన్ లేకపోతే సూచర్ ఎట్లా హీల్ అవుతుంది? పాతకాలంలో ఫ్యాట్ అనేది లేదు. ఇట్ యూస్ టు బి ఓన్లీ నైస్ టిష్యూస్. టిష్యూ హీలింగ్ కి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఉంది కాబట్టి టిష్యూ హీలింగ్ కి సమస్య ఉంది. మేము గమ్ము వెయ్యము సూచర్స్ కి, జస్ట్ సూచరే వేస్తాం. అండ్ దోస్ సూచర్స్ ఆర్ అబ్జార్బబుల్. దే విల్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ 1 week, 10 days or 1 month or 2 months. ఆ లోపు అది హీలింగ్ అయిపోవాలి. హీలింగ్ అవ్వట్లేదంటే నీ బాడీ అతుక్కోవట్లేదు. నీ బాడీ అతుక్కోవట్లేదంటే నీకు ఇదే ఇన్ఫెక్షన్ అన్నా వచ్చింది, లేకపోతే నీకు అండర్ నరిష్డ్ అన్నా ఉన్నావు, ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉన్నావు. ఎగ్జాక్ట్లీ. సో either protein deficiency which is not sticking together, tissues are not sticking together, or you've got some infection. Hygiene issues. అంటే ఇంతకు ముందు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేస్తున్నాం, ఇక్కడ నూనె పడింది, చేయి కాలింది, నువ్వు 10 రోజులు వంట మానేస్తావా? లేదుగా. నెక్స్ట్ ఈవినింగే కడుక్కుంటాము, అయిపోయింది, ఆయింట్మెంట్ ఉంటే అది కూడా కడిగేసుకుని మళ్ళీ వంట స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పిండి కలపడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కూరగాయలు కట్ చేయడము, ఏ ఇంటి పని ఆగదు. కానీ ఇప్పుడు అలా కాదు. సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా వాళ్ళు కాళ్ళు కింది పెట్టడానికి భయపడుతున్నారు, కదలడానికి భయపడుతున్నారు. బికాస్ they have never seen pain in their life. This is the first episode that somebody is giving a suture to them. So out of fear కూడా వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ, నథింగ్ ఇస్ దేర్. నథింగ్ అంటే నథింగ్. ఇట్లా అట్టల కింద మురికితో కూడా వస్తారు. బికాస్ నాకు భయం వేస్తుంది. ఎవరో చెప్తారు ఇంట్లో కుట్లు ఊడిపోతాయని, దాన్నే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెసింగ్లో, ఆ నెగటివ్ థాట్ ప్రాసెసింగ్లో క్లీన్లీనెస్ ఉండదు, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కుట్లు ఊడిపోతాయి. వీళ్ళు న్యూట్రిషన్ ఇచ్చే బ్యాచే కాదు, అండర్ న్యూట్రిషన్, లాక్టేషన్ ఫెయిలియర్, ఓ ఏడుస్తుంటారు, నాకు పాలు రావట్లేదు, నాకు హీలింగ్ అవ్వట్లేదు, నాతోనే ఎందుకైంది. ఫస్ట్ కామ్ అవ్వు, ఆలోచించు. What has happened with you in the last 1 week? You have not taken water. You have not taken protein diet. You have not maintained cleanliness and hygiene. You have not had a seeds bath. You have never changed your dressing. You have not even taken a bath. 10 days ki bath antar. Chainaru. So they have not even taken a bath. Muriki ekkadikakkade undi.
you're only worried, you're more worried about the పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది అని నమ్మకం ఉంటేనే పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది. పెయిన్ అనే వాళ్ళకి 10 పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా పెయిన్ తగ్గదు. యూఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ పెయిన్, యూఆర్ హ్యాండ్లింగ్ ద బేబీ మినిమలీ, ఫీడింగ్ రాలేదు, ఏం చేయాలి? మేమేమైనా మిరకిల్ చేస్తామా? ఎంత మంచి సొఫిస్టికేటెడ్, ఎడ్యుకేటెడ్, హై కాన్ఫిడెన్స్ లేడీస్ ఆల్సో 1 week ఆఫ్టర్ డెలివరీ లేబర్ లాగా ఉంటారు. నో సెల్ఫ్ కేర్, నో మెయింటెనెన్స్, నథింగ్. ఆ కట్టుకొని ఏదో ప్రపంచంలో బతుకుతారు. వై ఆర్ యూ లైక్ దిస్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. దే ఆర్ ఆల్ కన్ఫ్యూజ్డ్, ఆల్ హెరాస్డ్ బై పీపుల్ అరౌండ్ దెమ్. పాపం హస్బెండ్ అయితే ఇంకా బకరా, అటు పిల్లానికి ఏం చేయలేడు, అటు పెద్దవాళ్ళని ఏమనలేడు. ఆమె పరిస్థితి అలా అవుతుంటే వీళ్ళు చూడలేరు. సో అందరి మధ్యలో నలిగిపోతున్నారు.